కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 3 విభాగాల్లో కూడా ఫెయిల్ అవ్వకుంటూ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్నే నేర్చుకోవాలనే మక్కువతో ఈరోజు ఎంతో మంది విద్యార్థులను తయారు చేసిన ఘనత కూడా ఏఆర్ గౌడ్కే దక్కుతుంది. ప్రస్తుతం ఏఆర్ గౌడ్తో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. ముందుగా ఆర్టీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ప్రస్తుత పరిస్థితిలో మీరు గతంలో ఇంగ్లీష్లో ఓడిపోకుండా వచ్చి విజయాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ ప్రస్తుతం విద్యార్థులను తయారు చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తాను సార్ అంటే, నేను గతంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యాను. మాది మారుమూల గ్రామీణ ప్రాంతం, కొల్లాపూర్ నియోజకవర్గం. అక్కడ మాది ఒకటి వీపనగర్ల మండలం, మాది సంగేపల్లి గ్రామం. అయితే నేను ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను, దాంతోపాటుగా డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యాను. అప్పుడు చాలా స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో నేను నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేయడానికి యాజ్ ఎ టీచర్గా వెళ్ళినాను. అది యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఫెయిల్ అయితే అప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను, చాలా దగ్గరలో, ఎందుకంటే ఇంగ్లీష్ రాక. అప్పుడు ఆ సమయాలలో నేను ఏం చేసినంటే, ఎందుకు